ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం మనం తీసుకున్న డేటా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి తీసుకున్నాం రైట్. దీని ప్రకారం మీరు ఒకసారి టేబుల్ని స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఏ రాష్ట్రాలకి ఎంతెంత గ్రాంట్స్ ఇస్తూ వచ్చింది కేంద్రం 2017, 2018 తీద్దాం ముందుగా. అందులో ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, అలాగే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే స్టేట్ ట్రెజరీకి వచ్చేవన్నమాట ఇవి రైట్. అలాగే ఇంప్లిమెంట్ ఏజెన్సీల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది అంటే కొన్ని సంస్థలకి కేటాయిస్తుంది అనమాట. ముఖ్యంగా నరేగా లాంటి సంస్థలకి అంటే ఆ సంస్థలకి డబ్బులు ఇస్తే దాని ద్వారా వాళ్ళు రాష్ట్రాలకు కట్టుకుంటూ ఉంటారు. పంచాయతీలకు కానీ ఇవన్నీ కూడా ఏజెన్సీకి ఇచ్చే అమౌంట్లు రైట్. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, అలాగే స్టేట్ ట్రెజరీకి ఇచ్చే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, అలాగే ఇంప్లిమెంట్ ఏజెన్సీస్. ఏ రాష్ట్రానికి ఎంత వస్తుందో ఆన్ స్క్రీన్ చూడండి. ఆంధ్రప్రదేశ్కి 5,867 కోట్లు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ 2017, 2018కి. ఏపీకి ఇంత. గుజరాత్కి 3,166 కోట్ల 85 లక్షలు. అలాగే మహారాష్ట్రకి 6,313 కోట్ల 6 లక్షల రూపాయలు. అలాగే తెలంగాణకి 1,167 కోట్ల 54 లక్షలు. ఉత్తరప్రదేశ్కి 8,849 కోట్లు రైట్. ఇది సో మొత్తంగా మీరు చూస్తున్నారు అంటే ఏపీకి 5,000తో మొదలైంది, గుజరాత్కి 3,000తో మొదలైంది, మహారాష్ట్రకి 6,000తో మొదలైంది, తెలంగాణకి 1,100తో మొదలైంది, యూపీకి 8,000తో మొదలైంది రైట్. అంటే వాళ్ళు కట్టే ట్యాక్సులు ఏవైతే ఉంటాయో దాని రూపంలో ఇస్తున్నది ఇదన్నమాట. అంటే ఏ రాష్ట్రాలకి ఎంత ఇచ్చారు? ఇక్కడ గుజరాత్ని కనుక చూసుకుంటే కేవలం 3,166 కోట్లే. అదే సమయంలో 17, 18కి ఏపీకి ఎంత ఇచ్చారు? 5,867 కోట్లు. బట్ ఇక్కడ తెలంగాణకి 1,167 కోట్లు ఉందన్నమాట. ఉత్తరప్రదేశ్కి 8,000 ఉంది. గుజరాత్కి ఎంత ఉందో మీరు చూసుకోవచ్చు రైట్. 8,000 అంటే ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత, ఏ స్థాయిలో ఉంది, ఎంత పెద్ద రాష్ట్రం అది మనకంటే కూడా. అంటే ఏపీ, తెలంగాణ లాంటి ఇంకొక స్టేట్ కలిపితే ఎంత ఉంటుందో ఆ స్థాయిలో ఉంటుందన్నమాట.